శ్రావణ మాసం పనులు స్టార్ట్ చేశారా? నేనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాత్రూమ్‌లో అయితే క్లీన్ చేస్తున్నాను. బాత్రూమ్ క్లీన్ చేస్తే 1 బై 1 పని చేసుకోవచ్చులే అని ఫస్ట్ అయితే బాత్రూమ్ క్లీన్ చేశాను. బాత్రూమ్ క్లీన్ చేసిన వెంటనే నేనైతే స్నానం చేశాను. స్నానం చేసిన తర్వాత బట్టలైతే ఉతుకుతున్నాను. బట్టలు చాలా ఉన్నాయి. 2 డేస్ నుంచి వాష్ చేయలేదు. అందుకో ఏమో చాలా బట్టలు ఉండేసరికి అవన్నీ ఉతికేసరికి గంట టైం పట్టింది. బట్టలు ఉతికిన తర్వాత వరండా అంతా దుమ్ముగా ఉంది. అది కూడా క్లీన్ చేశాను. ఈ వరండా అంతా చిమ్మేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అన్నీ సర్దుకుంటూ చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వేసి ఉంటారు కదా పిల్లలు, అవన్నీ సర్దుకుంటూ అయితే కసువు అంతా చిమ్ముకున్నాను. కసువు చిమ్ముకునే లోపే వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బెడ్షీట్లు వేసాను. అవి కూడా వాష్ అయ్యాయి, నీట్గా ఉతికాయి. ఒక రౌండ్ వేసాను. సెకండ్ రౌండ్కి అయితే బట్టలు ఆరేస్తున్నాను. ఈ బెడ్షీట్లన్నీ నాకు 3 రౌండ్లు దాకా పడతాయి. ఈ బెడ్షీట్లు ఓన్లీ బెడ్షీట్లు వేయడానికి వాషింగ్ మిషన్కి. నేను బాత్రూమ్ కడిగేటప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ యూజ్ చేశానని మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్లకి సమాధానం ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు. నేను డైరెక్ట్గా అయితే హ్యాండ్ యూజ్ చేయలేదు, బ్రష్తోనే క్లీన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పైన కమోడ్ ఉంటుంది కదా, ఆ పైన వాటర్తో అయితే కడిగాను. మెసేజెస్ వచ్చి 2 వీక్స్ అవుతుంది. ఏం రిప్లై ఇవ్వాలో తెలియక నేనైతే ఇప్పుడు దాకా రిప్లై ఇవ్వలేదు. ఈరోజు అయితే రిప్లై ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా.